నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ నడుస్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. ప్రతి కంపెనీ తమ బిజినెస్ను ఏఐ వైపు మళ్లిస్తోంది. ఏఐ వాడితే ఖర్చులు తగ్గిపోతాయని, ఉద్యోగుల శాలరీలు మిగిలిపోతాయని యజమాన్యాలు సంబరపడిపోతున్నాయి. కానీ సరిగ్గా ఇక్కడే టెక్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఎన్నడూ వినని ఒక షాకింగ్ రియాలిటీ చూసింది. ఒకే ఒక చిన్న పొరపాటు వల్ల ఒక కంపెనీ కేవలం నెల రోజుల్లోనే ఏకంగా $500 మిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 4,800 కోట్ల రూపాయలను కేవలం ఒక ఏఐ టూల్ బిల్లు కోసం తగలేసింది. ఐటీ గవర్నెన్స్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన వైఫల్యంగా నిలిచింది. అసలు ఏ వెనక నా రహస్యం ఏంటి, ఆ కంపెనీకి అంత బిల్ ఎందుకు వచ్చింది, టెక్ ప్రపంచంలో ఇప్పుడు సంచలనంగా మారిన ఈ హారర్ స్టోరీని వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ యాక్సియోస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక పెద్ద కంపెనీ తమ ఉద్యోగుల ప్రొడక్టివిటీని పెంచడం కోసం ఆంథ్రోపిక్ చెందిన క్లాడ్ ఏఐ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. కంపెనీలో పనిచేసే ఇంజనీర్లందరికీ ఈ ఏఐ టూల్కి సంబంధించిన పూర్తి యాక్సెస్ను ఇచ్చింది. అయితే ఇక్కడే మేనేజ్మెంట్ ఒక చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసింది. అదేంటంటే ఏ ఉద్యోగి ఎంతవరకు ఏఐని వాడాలి, ఏ యూసేజ్ పరిమితి ఎంత ఉండాలి అనే విషయంపై ఎటువంటి స్పెండింగ్ క్యాప్స్ లేదా యూసేజ్ లిమిట్స్ అంటే పరిమితులు విధించలేదు. అసలు లోపల ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందో రియల్ టైంలో చూసుకోవడానికి కనీసం ఒక మేనేజ్మెంట్ డాష్ బోర్డును కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా కార్పొరేట్ స్థాయిలో ఏఐ అనేది మనలాగా నెలకు $20 కడితే అన్లిమిటెడ్గా వాడుకునే ఫిక్స్డ్ సబ్స్క్రిప్షన్పై పనిచేయదు. ఇది పూర్తిగా టోకెన్ బేస్డ్ మోడల్పై నడుస్తుంది. అంటే మనం ఇచ్చే ప్రతి ప్రశ్న కోడింగ్ లైన్ కీ స్ట్రోక్ ఆధారంగా టోకన్లు ఖర్చు అవుతాయి. ఆ టోకన్ల సంఖ్యను బట్టి నెలాఖరున బిల్లు వస్తుంది. కంపెనీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇంజనీర్లు తమకు నచ్చినట్లు అత్యంత క్లిష్టమైన పనుల కోసం క్లౌడ్ ఏఐని వాడడం మొదలుపెట్టారు. వారు వాటికి అవే పనిచేసే ఏఐ కోడింగ్ ఏజెంట్లను, ఏజెంటిక్ పైప్లైన్లను క్రియేట్ చేశారు. ఇవి ఎలాంటి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదా మనుషుల ప్రమేయం లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఒకదాని తర్వాత ఒకటి వందల కొద్ది టాస్క్లను లూప్లో రన్ చేసుకుంటూ వెళ్తాయి. దీనికి తోడు ఇంజనీర్లు చాలా పొడవైన కోడింగ్ ఫైళ్లను, పెద్ద పెద్ద డాక్యుమెంట్లను ఏఐ ప్రాంప్ట్స్లో ఇన్పుట్గా ఇవ్వడం ప్రారంభించారు. దీన్ని లాంగ్ కాంటెక్స్ట్ ప్రాంప్ట్స్ అని అంటారు. డేటా పరిమాణం ఎంత పెద్దదైతే బ్యాక్గ్రౌండ్లో ఖర్చయ్యే టోకన్ల సంఖ్య అంత దారుణంగా పెరిగిపోతుంది. ఒక్కొక్క ఏఐ ఏజెంటు ఒక్కో టాస్క్ కోసం వందల సార్లు లూప్లో రన్ అవుతూ మిలియన్ల కొద్దీ టోకన్లను తినేసింది. ఒక పక్క వందలాది మంది ఇంజనీర్లు ఇలా పిచ్చి పిచ్చిగా ఏఐని వాడుతుంటే మరో పక్క బిల్లు అమాంతం షూటప్ అయిపోయింది. ఆ బిల్లు పెరుగుతున్నట్లు హెచ్చరించేందుకు లేదా ఆటోమేటిక్గా ఆపేందుకు కంపెనీ దగ్గర ఎలాంటి సిస్టమ్ లేదు. కట్ చేస్తే నెలాఖరున ఆంథ్రోపిక్ సంస్థ నుండి ఏకంగా 4,800 కోట్ల రూపాయల బిల్లు చేతికి వచ్చేసరికి ఆ కంపెనీ యాజమాన్యానికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే ఈ టోకెన్ల సమస్య కేవలం ఈ ఒక్క కంపెనీకే పరిమితం కాలేదు. ప్రస్తుతం బిగ్ టెక్ పరిశ్రమ అంతటా ఇది ఒక పెద్ద మహమ్మారిలా మారిపోతుంది. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీ కూడా తమ సొంత ఇంజనీర్ల కోసం ప్రవేశపెట్టిన క్లౌడ్ కోడ్ లైసెన్స్లను ఇటీవలే రద్దు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క ఇంజనీర్ కేవలం నెల రోజుల్లోనే $500 నుండి $2,000 వరకు ఏఐ బిల్లులు తీసుకురావడం ప్రారంభించారు. అలాగే ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఊబర్ తమ పూర్తి 2026 సంవత్సరానికి గాను కేటాయించుకున్న ఏఐ బడ్జెట్ మొత్తాన్ని జస్ట్ ఏప్రిల్ వచ్చేసరికి పూర్తిగా ఖాళీ చేసేసింది. మరోవైపు టెక్ కంపెనీల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. కంపెనీలు ఓవైపు ఏఐని వాడమని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. అమెజాన్ కంపెనీ తమ ఉద్యోగులు ఎవరు ఎక్కువ వాడుతున్నారో ట్రాక్ చేయడానికి హీరో ర్యాంక్ అనే ఒక ఇంటర్నల్ లీడర్ బోర్డును కూడా పెట్టింది. దీనివల్ల ఉద్యోగుల్లో ఒక రకమైన భయం పట్టుకుంది. ఎక్కడ ఏఐని తక్కువగా వాడితే తమ పర్ఫార్మెన్స్ రివ్యూస్ పాడైపోతాయో అని భయపడి కేవలం లీడర్ బోర్డులో టాప్లో ఉండడం కోసం ఎలాంటి అవసరం లేని పనులకు కూడా ఏఐ ఏజెంట్ను అసైన్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రెండ్ను టెక్ పరిశ్రమలో టోకెన్ మ్యాక్సింగ్ అని పిలుస్తున్నారు. అంటే అనవసరంగా ఏఐ టోకన్లను తగలేసి కంపెనీ ముందు మార్కులు కొట్టేయడం. పరిస్థితి చేతులు దాటిపోతుండడంతో అమెజాన్ చివరికి ఆ లీడర్ బోర్డును నిలిపేయాల్సి వచ్చింది. ఈ క్రేజీ ఇన్సిడెంట్స్ అన్ని టెక్ ప్రపంచానికి ఒక బలమైన కనువిప్పు లాంటివి. ఇన్ఫినిట్ ప్రొడక్టివిటీని ఇస్తుంది అనుకున్న ఏఐ సరైన ప్లానింగ్, మేనేజ్మెంట్ లేకపోతే కంపెనీలను రోడ్డును పడేస్తుందని రుజువైంది. భవిష్యత్తులో కంపెనీలకు కేవలం ఏఐ వాడడం తెలిసిన వారు కాదు, ఏఐని ఎప్పుడు వాడాలి, ఎంతవరకు వాడాలి, టోకన్లను ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనే విచక్షణ ఉన్న స్మార్ట్ ఇంజనీర్లు మాత్రమే అవసరం అవుతారు. ఏఐ బడ్జెట్లను ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిన మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్న కంపెనీలు మాత్రమే ఈ కొత్త ఎరాలో మనుగడ సాధించగలవు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.